యాక్సెప్ట్ చేస్తే వాడు కూడా ఉంటున్నాను కంప్లీట్గా యాక్సెప్ట్ చేసినట్టు నువ్వు. ఎందుకంటే చేసిందంతా నేను, నువ్వు అందరి కోసం నువ్వు నాతో ఉంటా అంటున్నావు అన్న విషయం నాకు అర్థమవుతుంది. అందరి కోసం కాదు, అందుకే కదా ఎవ్వరు ఒప్పుకోరు అనేది కాదు. ఎవ్వరు ఒప్పుకోరు అంటే అట్లా కాదు నేను అనేది, ఎవ్వరి వల్ల కాదంటున్నా. కాకపోని అమ్మ నాతోటి ఎందుకు ఉంటున్నావు అన్న, ఎవ్వరి వల్ల కాదు. ఇట్లా కూడా నాతోటి ఉండడం, ఇలా ఉన్న వాళ్ళతోటి ఎవరితోటి కాదు. మరి నువ్వు నీ వల్ల ఎందుకు అవుతుంది? నీకేదో ఉంది లోపల, చచ్చేంత ప్రేమ. చాలైతే ఐ డోంట్ కేర్. నువ్వు మాటలు అంటే సరిపోదు, అది ఆడ కనబడుతుంది. ఇప్పుడు నా మీద లవ్ ఉంటే నాతో ఉండాలనుకున్నప్పుడు నేను చేసిన తప్పును యాక్సెప్ట్ చేసినప్పుడు వాడికి ఏంది ప్రాబ్లం అని నేను అడుగుతున్నా. సో నువ్వు కంప్లీట్గా చేయట్లేదు, నువ్వు ఒప్పుకుంటలేవు. అదే ప్రూవ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా. నువ్వు నా మీద లవ్ తోటి కాదు నాతో ఉండాలనుకుంటున్నది. తప్పు చేసింది నేను. ఉండొచ్చు నా మీద లవ్ ఉండొచ్చు, కానీ ఇంకా వేరే రీజన్స్ వల్లనే నాతో ఉండాలనుకుంటున్నావు నువ్వు. అది అన్నావు కదా ఇంత ముందు ఖరాబ్ అవుతుంది, సెకండ్ హ్యాండ్ అవుతుంది, ట్రూత్స్ అవే ట్రూ కరెక్ట్. అది కాన్సిక్వెన్సెస్. ప్రేమ ఉంది ఉందామంటున్నా, సొసైటీ కాదు ఫ్యామిలీ కాదు. అదే నేనే చచ్చిపోయినప్పుడు ఇంకా సొసైటీ ఏం చేస్తుంది? సెకండ్ హ్యాండ్ ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు కదా, సెకండ్ హ్యాండ్ కాదు, కరెక్ట్, అవే కరెక్ట్ చెప్తున్నా. అవన్నీ మైండ్ లో పెట్టుకొని నువ్వు నాతో ఉండాలనుకుంటావు. నాతో ఉండాలనుకుంటావు, నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు నేను అట్లా బిహేవ్ చేసిన కదా, నన్ను ఎందుకు ఉండాలనుకుంటున్నావు నువ్వు? అంటే దాని మీనింగ్ నేను అట్లా ఉండను అని అంటే నన్ను వెళ్ళిపోకూడతావా? నేను నీకు చెప్తున్నా, నేను ఏం నీతోటి మంచిగానే ఉంటా కానీ నేను ఇంకా ఏమైనా చేసుకుంటా. సరేనా? ఓకే, ఉందాం, కలిసి ఉందాం. ఓకే, నన్ను ఇప్పుడే దీన్ని యాక్సెప్ట్ చేసినావు అంటే ఇంకా నువ్వు ముందు ఏమైనా యాక్సెప్ట్ చేయడానికి కూడా అంత లవ్ ఉంది నీకు. హేట్ అయితే ఏం చేసినా రాదని చెప్పేసినావు కదా, సో నీకు లవ్ అంత ఉంది. ఏం చేసినా రాదని అట్లా కాదు. అదేలే, చూద్దాం. హేట్ వస్తుందా? హేట్ వచ్చేలా చేస్తావా? హేట్ వచ్చేలా చేసి వెళ్ళిపోతా అంటున్నావా? మరి ఎందుకే అట్లా ఖరాబ్ చేస్తావు? మంచిగా నాకు నీ మీద ఉంది ప్రేమ. నాకు లేదు నీ మీద, తెలుసు నీకు ఆ విషయం. ఇంకా జడగొడుతున్నావు ఇట్లా డిస్కషన్లు పెట్టి. ఎందుకంటే నువ్వు జస్ట్ సొసైటీ కోసం, సొసైటీ ఫ్యామిలీ కోసమే నువ్వు అంటున్నావు. లవ్ నీకు ఉందేమో కావచ్చు, కానీ నన్ను యాక్సెప్ట్ చేసి ఇట్లున్న దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే అంత ఉంది అని అంటే మరి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే చేసింది నేను. నా లాజిక్ నీకు అర్థమైతే అది నీ ఇష్టం, కాదు అనుకుంటే చేసింది లైఫ్ స్టోరీ. ఎలా అంటే చేయవనే భరోసా ఉందా లేదా అని తెలియకుండా అలా అట్లా చేయనని చెప్తున్నా కదా, చేయనని చెప్పినావు కదా ఇంతకుముందు కూడా. అవును, ఇప్పుడు నీ నుంచి వెళ్ళిపోతా అంటున్నా కానీ ఉంటా అంటున్నా, అట్లా చెప్తున్నా. ఏంది చేయనని చెప్పిన దాన్ని కూడా మళ్ళీ ఎందుకు ఉంచుకుంటున్నావు? చేసిన దాన్ని ఎందుకు ఛాన్స్ తీసుకుంటున్నావు? అన్ని ఛాన్సులు తీసుకునేటోడివి, ఈ ఛాన్స్ ఎందుకు తీసుకుంటావు? అది కష్టంగా ఉంది నాకు. ఓకే దెన్, అంత కష్టపడకు. ఎవ్వరు పడమంటున్నారు? పడకు. నేను అనే మాటలు ఎందుకు పడాలా నువ్వు? నన్ను ఎందుకు భరించాలా నువ్వు? అవసరం లేదు నీకు. మంచిగా ఉంటామని హోప్ ఉంది కొద్దిగా. నిన్న అన్నావు కదా మంచిగా ఉందాము, నాకు కూడా కలిసి ఉండాలని ఉంది అని. అంటున్నా కదా ఉంది, కానీ నువ్వు నన్ను కంప్లీట్గా నీకోసం యాక్సెప్ట్ చేస్తలేవు. అందుకే నేను వాడిని అంత స్పెసిఫిక్గా చేయడానికి రీజన్, తప్పు చేసిన నన్ను నువ్వు జస్ట్ అందరి కోసం యాక్సెప్ట్ చేస్తున్నావు. క్లియర్గా నువ్వు యాక్సెప్ట్ చేసి ఉంటే వాడి విషయం తీయకు నువ్వు. వాడిది ఏం లేదు, వాడికి తీయకు అని చెప్తున్నా. నాకు చెప్పు విషయం. ఎందుకు? వాడే కదా ఇప్పుడు మనకు మధ్యలో వచ్చేది, వాడి వల్లనే కదా మనం కాదు వాడి వల్ల కాదు. నేను నుంచి ఎప్పుడో విడిపోయినా ఆల్రెడీ. నాకు ఎప్పుడో చచ్చిపోయినా, నేను చచ్చిపోయినా ఆల్రెడీ. ఇదేదో ముందే చెప్పాల్సింది కదా. నేను నీతో ఉండను ఏం లేదబ్బా, ప్లీజ్. ముందే చెప్పినా కానీ వానితో అలానే ఉండేది. మళ్ళా డిస్కషన్
టార్చర్ ముందున్న టార్చర్ దానికంటే ఎక్కువ ఏంటప్పుడు టార్చర్ ఉంది ఇప్పుడు టార్చర్ ఎందుకు ఒక్కటి వదిలే అంటున్నావు వాడిని అంతే అది టార్చర్ వదిలేస్తా నిన్నే నాకు ఏది ఉండదు ఒక కాలు ముందుకు వేయడానికి కూడా నాకేం ప్రాబ్లం ఉండదు నువ్వు లేకపోతే కదా ఇప్పుడు అన్నిటికీ ఆపుతున్నది నువ్వే కదా ఇంకేం కావాలని అడుగు మళ్ళీ ఒప్పుకోవడం తీసుకున్నాడంటే మూడు చెప్తాను సరే వచ్చాక వదిలేకపోయిన తర్వాత మూసుకొని ఆడ బెడ్లో వాడు వేసుకొని ఏమైనా వేస్తే నాకు సంబంధం ఉంది నన్ను మాత్రం మాట్లాడతా కూర్చో ప్లీజ్ ఉండబుద్ధి అవుతుంది ఈ డైలాగ్ విని ఉన్నా నాలో చేంజ్ రాదన్న సంగతి నీకు ఇంకా తెలిసి ఉండాలి ఏం చేసినా నాలో రాదు చేంజ్ ఎవరు ఎప్పుడు అభినవ్ స్టేజ్లో ఉన్న సంగతి కూడా నీకు తెలుసు ఇంకా నువ్వు సీన్ క్రియేట్ చేయాలి మరి ఏంటి అట్లా ఉట్టిన వదిలేసి వెళ్ళిపోతావు ఇక అంటే సన్మానం చేయాలి సన్మానం కాదు దానికి ప్రొసీజర్ అవన్నీ ఉంటాయి మరి ఫస్ట్ నేను పోని కొద్దిగా బతకని పోనీ బతకనేది మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకేంది తర్వాత ఇక మొత్తం ఇప్పుడే పోతా అంటున్నప్పుడు మొత్తం ఫినిష్ చేసి పో ప్లీజ్ ఫినిష్ చేసేది మరి ఇక ప్లీజ్ అట్లా అట్లా కాదు టైం పడుతుంది అట్లా టైం వెళ్ళిపోతాను వెళ్ళిపో నువ్వు ఒక్కడు వెళ్ళిపో నేను రా వెళ్ళిపో ఏదో ఒకటి పెండ వేసే వరకు నా వెంబడి పడుతూనే ఉంటావు నాకు అర్థమైంది నువ్వు ప్యాక్ చేసుకోవాలి వద్దుదా దా క్యాన్సిల్ చేస్తున్నాను టికెట్ ఇంకా నాతోటి వెళ్ళి పెట్టుకోవాలని నాకు లేదమ్ములు నీతో మంచిగా ఉండాలని ఉంది లొల్లి పెట్టుకొని అస్సలే లేదు ఉందామా ఇక్కడ ఉందామా అంటున్నా వద్దు అలా అనకు అక్కడున్నా అదే కదా నేను వెళ్ళిపోతే కదా నాకు చెప్తాను ఇంత టార్చర్ పెడుతున్నాను ముందున్న దానికంటే టార్చర్ ఏందమ్ములు జస్ట్ మాట్లాడుతున్నాను అంతే మాట్లాడుతున్నాను అడుగుతుంది ఇంత కేర్ తీసుకుంటున్నాను మాట్లాడాలి ప్లీజ్ ఇంత కేర్ కేకా ప్లీజ్ మాట్లాడాలి యాక్చువల్గా ఇలా మాట్లాడుతుంటే నీకు నచ్చట్లేదు కాకపోతే ఇంకెలా మాట్లాడాలో తెలియదు మాట్లాడకుండా ఉంటే సాల్వ్ అవుతా అంటే అట్లన్నా సాల్వ్ అవుతుంది నేను దేశం మార్చుకున్నలా కనిపిస్తుందా 0.00.1% మీకు కనిపిస్తుందా వెళ్ళిపోదామని చూస్తున్న దాన్ని ఆపాలంటే ఉండాలనుకుంటే ఏం చేయాలో అది చేయించుకో లేకపోతే సపరేట్గా మూసుకో డిస్కషన్లతోటి నాతో కాదు అన్న విషయం మీకు తెలుసు మాటలతోటి నువ్వు మాట్లాడుతున్నా కొద్దీ నాది ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతుంది నాది ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైనా వచ్చింది బ్రీతింగ్ వచ్చింది తగ్గించినావు మంచిగా వాడితో మాట్లాడుతా అంటే అంతేనా వాడితో మాట్లాడితే హ్యాపీగా ఉంటావు మాట్లాడినా లేదా సెకండరీ నేను మాట్లాడిన తర్వాత ఇచ్చిన మాట్లాడిన తర్వాత నీతోటినా మాట్లాడిన తర్వాత వాడు ఓకే వాడు ఉండాలి లైఫ్ లాంగ్ బట్టి నువ్వు నాకు యాక్సెప్ట్ చేసినా లేదా నాకు కనిపించింది అంతే దాన్ని బట్టి నేను ఉన్నా అందుకు నీకు ఇష్టం నేను మాట్లాడిన తర్వాత నీకు హగ్గించిందా మాట్లాడిన తర్వాత నిద్రపోయినా తర్వాత వాటితో మాట్లాడు ఓకే అంటే వెంటనే అంతా ఉంటే నాకు వెంటనే ఫోన్ చేసి మాట్లాడను కదా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్నటి వరకు నేనేం మాట్లాడలే కదా నిన్న మెసేజ్ చేసేంత వరకు నువ్వు ఫోన్ చేయంటే కూడా నేను ఫోన్ చేయకుండా ఓన్లీ మెసేజ్ పంపించిన నేను ఫోన్ చేయమన్నా నేనేమనలేదు ఫోన్ చేస్తామంటే సరే చేసుకో అని చెప్పేసి పక్కన నిల్చున్నావు కదా నేను ఏమన్నా అంటే వాడు మళ్ళీ ఫోన్ వేస్తే వాడి దగ్గరికి పోయినట్టు అవుతుంది అది కరెక్ట్ కాదు
అవును అంతే అన్న. నీకు నా మీద ఇష్టం లేదు, నేను తింటున్నప్పుడు నా మీద ఇష్టం లేదు అంటే చేసుకో అన్న. ఏమన్నా మరి? సరే చేసుకో, నేను ఫోన్ చేయాలనుకుంటున్నా అంటే అది కరెక్ట్ గా అని చెప్పిందా లేదా? ఒక్క మాట కూడా అన్నా ఒక్క మాట కూడా మాట్లాడలే. సరే చేసుకొని పోయాక బయట నిల్చున్నావు. వద్దు అన్న. నేను అనలే అనలే అన్న, నేను మాట మార్చేటది కాదు. నేను మాట మార్చిన అది మాత్రం అన్న 100% అన్న. నాకు వద్దు అనలే, నువ్వు ఫస్ట్ వద్దు అన్నా. అది కరెక్ట్ కాదన్న. నేను చేస్తా అన్నా అనంటే వద్దు అన్న, మేము మనకు చేస్తా అన్నా అనంటే నీ ఇష్టం అన్న మరి. అంతే ఫస్ట్ వద్దన్న కదా నేను. ఫస్ట్ వద్దని ఎవడు వద్దనమన్నాడు, ఎవడికి రమ్మన్నాడు? వద్దని చెప్పేసి ఉంటే అలానే పోయేదాన్ని కదా నేను. ఫస్ట్ ఓకే అన్నందుకే ట్రైన్ ఎక్కిన. అప్పుడు కూడా ట్రైన్ ఎక్కే ముందు చెప్పిన, మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఈడికి వచ్చిన తర్వాత మళ్ళీ వద్దు అన్నావు. అంటే ఏమనుకుంటున్నావు? నీ పని జరిగేంత వరకు అది కావాలా? అసలు నీతో నేను ఎందుకు ఉండాలి? నాకేమొస్తుంది? అసలు నిమ్మలమని ఉందా నాకు నా బతుక్కి? ఎందుకు ఉండాలి నీతోటి? అసలు అర్థమవుతలేదు నాకు. నిమ్మలం బతుకుతుంది ఉండదు. నీ ఇష్టం అన్నావు, మన ఇష్టమని సపరేట్ అడుగు కనుక నేను ఫోన్ చేసుకోవాలి కదా ఇప్పటికైనా కూడా. ఇంతవరకు ఈ రోజు వరకు నేను ఎందుకు ఫోన్ చేయలేదు? ఆ మెసేజ్ కూడా హ్యాపీ గణేష్ చతుర్థి అని పెట్టి సపరేట్ కూకున్నా. ఎందుకు చేయలేదు నేను ఫోన్? మొత్తం హానెస్ట్గా ఉంటావా ఒకవేళ? అరే దానికోసమే నేను ఉంటా అంటున్నా. హానెస్ట్గా ఉంటావా అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. హ్యాపీగా ఉంటావా? ఇంకా అలవాటు చేసుకోవాలి, ట్రై చేస్తాం. నాతో మంచిగా ఉంటావా? ఆబ్వియస్లీ ఉంటా. నీకు తగ్గించిన యాక్సెప్ట్ చేసినామని కంప్లీట్గా. నేను అది అడిగేది కూడా వాడితో మాట్లాడడానికి కాదు. అట్లయితే ఇప్పటివరకు నువ్వు ఓకే అన్న తర్వాత వెంటనే నేను చేసుకుంటూ ఉండాల్సింది. నేను చెయ్యకుండా ఎందుకున్నా? నన్ను యాక్సెప్ట్ చేసినావు కంప్లీట్గా, నా ఫీలింగ్ తోటే నేను ఇచ్చినా కదా. నేను యాక్సెప్ట్ చేయాలని ఉంది, కాకపోతే నాకు అయితే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నాకు నచ్చట్లేదు నువ్వు. సరే వేస్ట్ మాటలు మాట్లాడాను. సరే టైం ఎంత అయింది? టైం అవుతుంది. 2 అయిందా? సరే ఇంటికి వెళ్దాం దా. పోయినాక మాట్లాడావుగా, ఖచ్చితంగా మాట మీద నిలబడాలి. బికాస్ నేను అది నమ్మే వస్తాను. నువ్వు ఓకే అన్నవని నమ్మిన తర్వాతనే ఇక్కడికి స్టార్ట్ అయిన ట్రైన్ ఎక్కిన. మళ్ళీ నన్ను నేను మాట మార్చినావు. సో మళ్ళీ నేను ఆ మాట ఇప్పటికే వేస్ట్గా వచ్చినాయి ఇక్కడికి. మళ్ళీ మాట మారిస్తే మాత్రం నేను మాత్రం నువ్వు వదిలేసి ఉండాలి. నేను బయటికి రావద్దు, నా వెంబడి రావద్దు. ట్రై చేస్తున్నా నేను, తెలుసా? దేనికి? అది తీసుకోవడానికి. కానీ సరే పోదాం దా ఇంటికి. పెట్టుకో తొందర.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.